హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి గ్లోబల్ రెసెషన్. ఈ వీడియోలో మనం రెసెషన్ అంటే ఏంటి, రెసెషన్ టైప్స్ ఏంటి, రెసెషన్ ఎప్పుడు వచ్చింది, రెసెషన్ ఎలా వస్తుంది, రెసెషన్ని ముందుగానే ఎలా తెలుసుకోవాలి, దాని ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ అండ్ రియల్ ఎస్టేట్ మీద ఎలా ఉంటుంది. ముందుగా రెసెషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎకనామిక్ యాక్టివిటీ స్లో డౌన్ అవ్వడం, అంటే ఎకనామిక్ యాక్టివిటీ డ్రాస్టిక్గా తగ్గిపోవడం, దీన్ని రెసెషన్ అంటాం. మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో జీడిపి అనేది తగ్గటం వల్ల, అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరగటం వల్ల, డిమాండ్ తగ్గటం వల్ల, కార్పొరేట్స్ ఎర్నింగ్ తగ్గటం వల్ల, ఇన్ఫ్లేషన్ పెరగటం వల్ల రెసెషన్ వస్తుంది. ఈ పీరియడ్ 9 to 18 months మాత్రమే ఉంటుంది, కానీ దీని ఇంపాక్ట్ మాత్రం చాలా ఇయర్స్ వరకు ఉండొచ్చు. ఈ పీరియడ్లో కన్స్యూమర్ పర్చేసెస్ పడిపోతాయి, ఎందుకంటే ఈ పీరియడ్లో పబ్లిక్ దగ్గర మనీ అస్సలు ఉండవు. ఇప్పుడు రెసెషన్ టైప్స్ ఏంటో తెలుసుకుందాం. నేను మెయిన్గా 4 టైప్స్ చెప్తున్నాను. ఫస్ట్ వన్ బూమ్ అండ్ బర్స్ట్, సెకండ్ వన్ బ్యాలెన్స్ షీట్, థర్డ్ వన్ డిప్రెషన్, ఫోర్త్ వన్ సప్లై అండ్ డిమాండ్ సైడ్ షాక్. ఫస్ట్ దానికి వెళ్తే బూమ్ అండ్ బర్స్ట్ అంటే మన 2008 రెసెషన్ లాంటిది అనుకోండి. ఆ రెసెషన్ వచ్చినప్పుడు ప్రీవియస్ 5 years ఈక్విటీ స్టాక్స్ అనేది 2 times అవ్వడం, 3 times అవ్వడం, 5 times అవ్వడం, 7 times అవ్వడం, 10 times అవ్వడం జరిగింది. కానీ సడన్గా 2008కి వచ్చేసరికి మ్యాక్సిమం ఇన్వెస్టర్స్ అందరూ కూడా సెల్ ఆఫ్ చేశారు. సో ఈక్విటీ షేర్ ప్రైస్ తగ్గింది, దీనివల్ల రెసెషన్ వచ్చింది. ఎలా అంటే నార్మల్గా షేర్ ప్రైస్ డ్రాస్టిక్గా పడిపోతే ఇన్వెస్టర్స్ ఒక ఫీల్ ఎలా ఉంటుందంటే ఎకనామీ మీద నమ్మకం పోతుంది. సో ఎకనామీ మీద నమ్మకం ఉండదు, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది రెసెషన్. సెకండ్ దానికి వచ్చేసి బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ అంటే మెయిన్గా మనం బ్యాంకులో ఒక బ్యాలెన్స్ షీట్ విషయానికి వస్తే అసెట్ వాల్యూస్ పడుతుంటాయి. అంటే ఎవరైనా ఎల్ఏఎస్ అంటే లోన్ అగైన్స్ సెక్యూరిటీ, అంటే షేర్స్ని ప్లెడ్ చేసి లోన్ తీసుకున్నప్పుడు వాటి వాల్యూస్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండవు. ఇఫ్ అవి డ్రాస్టిక్గా పడిపోతే బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ వర్స్ట్గా అవుతుంది. ఇంకా బ్యాడ్ లోన్స్ అండ్ ఎన్పిఎస్ వల్ల కూడా రెసెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ టైంలో బ్యాంక్ మీద జనరల్ పబ్లిక్కి నమ్మకం ఉండదు, సో బ్యాంక్కి చాలా లాసెస్ వస్తాయి, దీనివల్ల కూడా రెసెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. థర్డ్ వన్ వచ్చేసి డిప్రెషన్. డిప్రెషన్ అంటే మెయిన్గా జీడిపి మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇఫ్ జీడిపి డిక్రీజ్ అయితే జనరల్ పబ్లిక్ దగ్గర మనీ ఉండవు, అంటే వాళ్ళకి ఏది అవసరమో అది మాత్రమే కొంటారు, అంటే వాళ్ళకి అవసరం లేనిది కొనరు కదా. సో మిగిలిన ప్రోడక్ట్స్ యొక్క డిమాండ్ తగ్గుతుంది, అంటే ఆ ప్రోడక్ట్ని తయారు చేసే కంపెనీలో ఉండే ఎంప్లాయీస్కి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు, అంటే వాళ్ళకి శాలరీస్ తక్కువ ఇవ్వటం కానీ లేదా జాబ్ లోన్స్ తీసేయటం వల్ల కానీ, ఇదేంటంటే వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ చేసే రీజన్ కూడా అవుతుంది. సో వాళ్ళకి మనీ ఉండవు, సో ఇది కూడా రెసెషన్కి దారి తీస్తుంది. ఫోర్త్ వన్ వచ్చేసి సప్లై అండ్ డిమాండ్ సైడ్ షాక్. ఇది మెయిన్గా క్రూడ్ ఆయిల్ ప్రైస్ మీద డిపెండ్ అవుతుంది, అంటే ఇట్స్ షాక్ టైప్. ఇది క్రూడ్ ఆయిల్ సడన్గా రైజ్ అయితే, సడన్గా తగ్గితే. కానీ ఈ సప్లై అండ్ డిమాండ్ సైడ్ షాక్ అనేది మాత్రం క్రూడ్ ఆయిల్ ప్రైస్ ర్యాపిడ్గా గెయిన్ అయినప్పుడు వస్తుంది. అయితే క్రూడ్ ఆయిల్ ప్రైస్ ర్యాపిడ్గా గెయిన్ అయినప్పుడు లివింగ్ స్టాండర్డ్స్ పడిపోతాయి, సో రెసెషన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం గ్లోబల్ రెసెషన్ ఎప్పుడు వచ్చిందో చూద్దాం. మనకు తెలిసింది 6 years. 1974లో దాని డ్యూరేషన్ వచ్చేసి 16 months ఉంది. జీడిపి డిక్లైన్ 3.6% ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 8.8% ఉంది. ఆ తర్వాత 1980లో దాని డ్యూరేషన్ వచ్చేసి 6 months. అప్పుడు జీడిపి డిక్లైన్ 1.1%, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 7.8% ఉంది. 1990లో డ్యూరేషన్ వచ్చేసి 8 months, జీడిపి డిక్లైన్ వచ్చేసి 1.5%, అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 6.8%. ఆ తర్వాత 1998లో దాని డ్యూరేషన్ వచ్చేసి 12 months, జీడిపి డిక్లైన్ వచ్చేసి 2.5%, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చేసి 4.6%. ఆ తర్వాత 2001లో దాని డ్యూరేషన్ వచ్చేసి 8 months, జీడిపి డిక్లైన్ ఏమో 0.3% అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ 5.5%. ఆ తర్వాత 2008లో దాని డ్యూరేషన్ వచ్చేసి 8 months, జీడిపి డిక్లైన్ వచ్చేసి 1.82%, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చేసి 7%. మనం ఇప్పుడు రెసెషన్ ఎలా వస్తుంది అండ్ రెసెషన్ని ముందుగానే ఎలా తెలుసుకోవాలో చూద్దాం. మనం ఇప్పుడు దాకా విన్న ప్రతి ఒక్క సబ్ టాపిక్లో జీడిపి అనేది ఉంది, ఎందుకంటే జీడిపి అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో మనం జీడిపిని ఒక ఇండికేటర్గా వాడుకోవచ్చు.
ఎలా అంటే జీడిపి అనేది 2 కాన్సిక్యూటివ్ క్వార్టర్స్ నెగిటివ్గా ఉంటే, అంటే 6 మంత్స్ నెగిటివ్గా ఉంటే ఇది ఒక వార్నింగ్ సైన్గా అనుకోవచ్చు. అండ్ ఒక క్వార్టర్ నెగిటివ్ వచ్చి ఆ తర్వాత సెవరల్ క్వార్టర్స్ పాజిటివ్ వచ్చి మళ్ళీ ఒక క్వార్టర్ నెగిటివ్ వచ్చినా ఇది ఒక సైన్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెసిషన్ యొక్క ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ మీద, రియల్ ఎస్టేట్ మీద అండ్ ఎల్లో మెటల్ మీద ఎలా ఉందో చూద్దాం. 1974లో సెన్సెక్స్ ఇంకా లిస్ట్ అవ్వలేదు, సో దాని గురించి పక్కకు పెట్టుదాం. గోల్డ్ ప్రైస్ 10 గ్రామ్ గోల్డ్ ప్రైస్ వచ్చేసి 506 రూపీస్, ఇన్ఫ్లేషన్ వచ్చేసి 20%. 1980లో కూడా సెన్సెక్స్ లిస్ట్ అవ్వలేదు, గోల్డ్ వచ్చేసి 1330, ఇన్ఫ్లేషన్ వచ్చేసి 18%. 1990లో సెన్సెక్స్ వచ్చేసి 1000 పాయింట్స్, గోల్డ్ వచ్చేసి 3200, ఇన్ఫ్లేషన్ వచ్చేసి 10%. 1998లో సెన్సెక్స్ వచ్చేసి 4000 పాయింట్స్, గోల్డ్ వచ్చేసి 4045 పాయింట్స్, ఇన్ఫ్లేషన్ వచ్చేసి 5%. 2001లో సెన్సెక్స్ వచ్చేసి 2800, గోల్డ్ 10 గ్రామ్స్ వచ్చేసరికి 4300, ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి 3%. 2008లో సెన్సెక్స్ వచ్చేసి 20,000 నుంచి 8,843కి పడిపోయింది. గోల్డ్ 10 గ్రామ్స్ ఏమో 12,500, ఇన్ఫ్లేషన్ వచ్చేసి 8%. ఈ టేబుల్లో మనకి డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకా మిగిలింది రియల్ ఎస్టేట్. ఈ రెసిషన్ టైంలో అందరికీ మనీ అవసరం, సో వాళ్ళ దగ్గర ఉన్న అసెట్ని లో కాస్ట్తో లిక్విఫై చేస్తారు, అంటే సెల్ చేస్తారు. లో కాస్ట్కే ఎందుకు అమ్ముతారు అంటే ఆ టైంలో కొనడానికి చాలా తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. బట్ వన్స్ ఈ రెసిషన్ పీరియడ్ అండ్ ఇంపాక్ట్ ఎప్పుడైతే క్లియర్ అవుతుందో ఆ అసెట్ వాల్యూ చాలా బాగా పెరుగుతుంది.